స్వీట్ చపాతీ ఎప్పుడు చేయని వాళ్ళు ఇలా చేసి పిల్లలకైతే ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం పెద్దలైనా చాలా ఇష్టంగా తినొచ్చు. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే చపాతీ లెక్క అయితే పిండి నానుకున్నా. చపాతీ ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే స్వీట్ చపాతీ చేస్తున్నా ఫ్రెండ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా చేసుకొని 3 స్టెప్పు చేసుకొని 3 స్టెప్పులలో మనం ఇలా షుగర్ వేసుకోవాలి. షుగర్ అంటే చక్కెర ఇలా వేసుకొని ఒకదాని మీద ఒకటి స్టెప్పు ఇలా మనము మడుచుకోవాలి అన్నట్టు. ఇలా స్టెప్పు ఇలా మలుపుకొని మనం చపాతీ లెక్క రోల్ చేసుకోవాలి. కొద్దిగా పిండి అద్దుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ మనము రౌండ్లా చేసుకోవాలి. మన పిండి ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు చేసుకోవాలన్నట్టు. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలంటే చపాతీ తినని వారు కూడా చపాతీ అట్టిగానే అలాగే తినేస్తారు అన్నట్టు. చూడండి, ఇలా చేసుకొని మనం వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ లేక మనం నెయ్యి వేసి వేయించి ఇచ్చినా చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఆయిల్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్, చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనము స్నాక్స్ పిల్లలకు టిఫిన్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు. లంచ్లోకి టిఫిన్ బాక్స్లోకి కూడా వేడిగా చేసి ఇవ్వచ్చు. మనం తినని వారు పిల్లలు డబ్బా రిటర్న్ తినట్టయితే అన్నీ తినేస్తారు అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, మరొక రెసిపీతో